దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోక సువార్త 10వ అధ్యాయం 25వ వచనం దగ్గర నుంచి 37వ వచనం వరకు చదవాలి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగునట్టుకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను. అందుకైన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకైన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగూ చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పెను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగు వాడెవడని యేసును అడిగెను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరనాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళవానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగక అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పెను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు చాలా రకాల ప్రజలు ఆయన దగ్గరికి వస్తూ ఉండేవారు. రాత్రి ఒకడు గురువు వచ్చాడని చెప్పాను. వాడు వచ్చి ఇదే ప్రశ్న అడిగాడు. అప్పుడు నీవు మోషే ఏం చెప్పాడు అంటే 10 ఆజ్ఞలు ఆచరిస్తున్నాను, ఉపవాసం ఉంటున్నానని చెప్పాడు. అయితే నీ ఆస్తి అమ్మి బీదలకు ఇమ్ము అనగానే వాడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఏం చేస్తే వెళ్ళిపోయాడు? ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఉన్న మాట అంటే ఊరికి దూరం. ఎందుకు యేసుప్రభు వాడిని ఏడిపించాడు? ఎందుకు యేసుప్రభు వాడు ఏడిచేలా మాట్లాడాడు అంటే వాడి హృదయంలో బుద్ధి సరిలేదు. ప్రశ్నలు అడగటం వాడి పని, కానీ చేయటానికి నేర్చుకోవటానికి ఆసక్తి వానికి లేదు, ఆసక్తి లేదు. ఈ మధ్యకాలంలో కొంతమందిని చాలా కలిసి కనిపెడుతున్నాను. అడగడం అడుగుతారు, మళ్ళీ చెప్పే జవాబు వినరు. చెప్పే లోపల ఇంకో విషయంలోకి వెళ్ళిపోతారు. అది ఏదో ఫోన్ వస్తుంది అట్టుకుంటారు. మనం ఈయన అడిగాం కదా, పాస్టర్ గారు కదా, ఈయనేదో కష్టపడి జవాబు చెప్తున్నాడు, విందాం అని ఉండదు. అడగటం వరకే వాళ్ళ పని, వినటం వాళ్ళ పని కాదు, చేయటం వాళ్ళ పని కాదు. వాడు ఎందుకు వచ్చాడంటే నేర్చుకోవటానికి రాలేదు. వాడు వచ్చింది నేర్చుకోవటానికి కాదు. ప్రభు ఏదో చెప్తాడు నేర్చుకుందామని రాలేదు. కానీ ఎందుకు వచ్చాడు? ఇప్పుడు చప్పట్లు కొట్టించుకునే పాస్టర్లో గాయకులు ఉన్నారు కదా, ఆ టీంకి ప్రెసిడెంట్ అన్నమాట. అర్థమైందా? అది కొడితేనే కానీ నెక్స్ట్ మెసేజ్, నెక్స్ట్ సెంటెన్స్ రాదు. చప్పలు కొట్టడే ఈయనకి కొడుతున్నామో దేవునికి కొడుతున్నామో అర్థం అవుతుంది ఒక్కోసారి. దేవుడి దేవాల అలవాటు ఇంకా నాకు అలవాటు అవ్వలేదు. కానీ మీరు నిద్ర అవుతారేమని చప్పలు కొట్టించుకుంటూ ప్రసంగం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఇంకా మీరు తక్కువ జనం, చాలా ఎక్కువ జనం యేసు ప్రభు ఉంటే చాలా జనసమూహాలు ఉన్నారు. అందరిలో వీడిని పొగుడుతాడు అని వచ్చాడు. పొగుడించుకోవటం విశ్వాసము కాదు,
పొగడత అనేది వస్తుంది ఏదో సమయంలో, బలా నమ్మకమైన అది ఎప్పుడు వస్తుంది? ఆఖరిని వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆఖరిని వస్తుంది. అంటే సరి అయిన పని చేసిన తర్వాత ఆ మాటకు తగిన ప్రవర్తన మనిషిలో ఉంటే అక్కడ పొగిడింపు వస్తుంది. పొగిడింపు కొరకు ఏదైనా మొదలెడితే అది అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది. ఏమైపోద్ది? షబాష్ అనాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన్ను తాను తగ్గించుకోనాలి. ఏం చేయాలి? తగ్గించుకోనాలంటే ఏం చేయాలి? నేర్చుకోవాలి. రాత్రి అదే చెప్పాం, శిక్షణను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. కనుక ఇప్పుడు ఒకడు వచ్చి యేసు ప్రభుని అడిగాడు. ఏమడిగాడు? ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, వీడు ధర్మశాస్త్రోపదేశకుడు. ఎవడు? మీకు అర్థం అవ్వాలంటే పాస్టర్ గారు అన్నమాట. ఈ పాస్టర్లకు ఎలా ఉంటుందంటే, నాకు అంతా తెలిసి ఇంకేం నేర్చుకోకర్లేదని ఒక టైం వచ్చి నాకు అనేసుకుంటారు. ఎందుకంటే మీరు బాగా గౌరవిస్తారు కదా. మీరు బాగా గౌరవించేటప్పటికి వీళ్ళకి గౌరవం పొందటం రోజు అలవాటు. గౌరవం పొందటం బాగా రోజు అలవాటు. అక్కడికి పొగిడి అలవాటైపోయి నా యేసు ప్రభు పొగుడుతాడని వచ్చాడు. ఈయన బోధనే వాళ్ళు పొగడొచ్చు, సమాజ మందిరంలో పొగడొచ్చు, ఈయన ప్రసంగం విని ఆసక్తిగా, కొంతమంది ప్రసంగాలు కొంతమంది ఆసక్తిగా వింటారు, అలాగే వినేవాళ్ళు పొగడొచ్చు. కానీ ఈ సాక్షాత్తు ఎవరు పొగడతా కోరుకుని వస్తున్నారు ఇక్కడికి? యేసు ప్రభు పొగడతా. యేసు ప్రభు పొగడాలంటే శుద్ధీకరణ ప్రారంభమవుతుంది. ఏం ప్రారంభమవుతుంది? శుద్ధీకరణ. ఇప్పుడు ఈ మధ్యనే డయాలసిస్ చేస్తున్నారు చాలామంది. షుగర్ పేషెంట్లకి, బాగా రోగిష్ఠులు అయిపోయిన వాళ్ళకి డయాలసిస్ చేస్తున్నారు. డయాలసిస్లో ఏం చేస్తారు? మూత్రపిండాలు, రక్తాన్ని శుద్ధీకరించాలి, ఊపిరితిత్తులు శుద్ధీకరించాలి, ఇంకా బాడీలో చెమట గ్రంథులు కూడా కొంత పనిచేస్తాయి. ఈ శుద్ధీకరణ అనేది ప్రక్రియ చేయటం, ఆ మెకానిజం, ఆ ఏర్పాటు అనేది ఫెయిల్ అయిపోయినప్పుడు ఈ డయాలసిస్ మిషన్లోకి బాడీలో ఉన్న రక్తం అంతా పంపించి మళ్ళా శుద్ధీకరణ పొంది వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ ప్రాసెస్ కొన్ని గంటలు జరుగుతూ ఉంటుంది. అలాగ చేయగలిగితే ఆ మనిషి ఇంకా కొన్ని రోజులు బతికించవచ్చు. అది డయాలసిస్ అంటారు. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు, మీరు శుద్ధీకరించబడాలి. సంఘం దినదినము శుద్ధీకరించబడాలి. ఇంకా ప్రాముఖ్యంగా వారానికి ఒకసారి నియామక కూడికలో పూర్తిగా శుద్ధీకరించబడాలి. ఈ శుద్ధీకరించబడిన బ్రతుకు బయట మొదలెట్టాలి. ఇది ఇక్కడే, అది అక్కడే, ఎక్కడది అక్కడే. పాముల్లోకి వెళ్ళి పాము తలకాయ చూపిస్తుందంట, చేపల్లోకి వెళ్ళి తోక చూపించిందంట. ఈ బ్యాచ్ పరిశుద్ధులుగా జీవించలేరు. కనుక వీడు పొగట్ట కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వాడి జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి గుచ్చుకుని సరిచేసి శుద్ధీకరించి విడుదల చేసే ఇది వాడు అనుభవించి ఉన్నాడు. ఇలాంటి వాడే యోహాను సువార్త 2వ అధ్యాయంలో నికోదేము కనబడతాడు. ఆ నికోదేము కూడా చాలా పెద్ద ప్రవక్త, బోధకుడు. ఆ బోధకుడు వచ్చి అంటాడు, నువ్వు చాలా మంచోడు ప్రభు అంటున్నాడు. అంటే ఈయన పొగిడితే యేసు ప్రభు ఆయన పొగిడేస్తాడని. ఇదో బ్యాచ్. పొగిడించుకోవటం, ఎదుటి వాళ్ళని పొగిడించుకోవటం. ఇది కూడా మీలో చాలామందికి ఇష్టం. ఎందుకంటే మనం ఎదరోళ్ళు పొగిడితే మనల్ని పొగుడుతారు, ఎదరోళ్ళు గద్దిస్తే మనల్ని గద్దించుతారు, ఎదరోళ్ళు గద్దిస్తే ఇంక మాట్లాడరు, మూతి బిగిసిపోతుంది. కనుక ఇలాంటి మనుషులు, రకరకాల మనుషులు ఉంటారు. నికోదేము అనేవాడు ఏం చేశాడంటే, యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువుని పొగిడాడు. నువ్వు చేసే పనులు, నువ్వు చెప్పే మాటలు పరలోకం నుంచి వచ్చినట్టు తప్ప మరి ఎవడు చెప్పలేడు. అంటే నువ్వు పరలోకం నుంచి వచ్చావు అని చెప్పాడు. చెప్పింది వాస్తవమే, కానీ అతను శభాష్, నీ మాటలు బాగున్నాయి, నువ్వు మంచి ధర్మశాస్త్రోపదేశకుడు అంటాడని భావించాడు. కనుక భావిస్తే యేసు ప్రభు ఏం చెప్పాడు? అతడు ఊహించనిది చెప్పాడు. ఒకడు
క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. క్రొత్తగా జన్మించాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు క్రొత్త వాళ్ళు అయిపోవాలి. క్రొత్తదనం కనీసం వారానికి ఒకసారైనా క్రొత్తదనం వస్తే, శుద్ధీకరణ నీలో జరిగితే నువ్వు భక్తురాలు అయిపోతావు. మీ మాస్టర్ గారు నేను ఏం చేయలేడు, మీ ఇంట్లో వాళ్ళు ఏం చేయలేరు, దాని వాళ్ళు ఏం చేయలేరు. మా పని బోధించడమే. బోధనను స్వీకరిస్తే భక్తులు అయిపోతావు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును. అప్పుడు ఎంత డౌట్ చెప్పాడు తెలుసా? కొత్తగా జన్మించాలంటే మళ్ళీ మా అమ్మ కడుపులోకి వెళ్ళి పుట్టుకురావాలా అంటున్నాడు. ఎంత విచిత్రం అండి. ఇప్పుడు వాళ్ళ అమ్మ కడుపులోకి వెళ్తే వాళ్ళ అమ్మ కడుపు పడుతుందా అండి? లేకపోతే నేను మళ్ళీ కంజంక్ట్ చేసే టెక్నాలజీ అని ఉందా? ఆ ప్రశ్నే చాలా విచిత్రంగా వస్తుంది. ప్రశ్నే చాలా విచిత్రమైన ప్రశ్న. మీకు కూడా అనేక సార్లు బోధకి ఇలాగంట అలాగంట ఎలాగంట, నువ్వు ఎలాగంటే అలాగనేవాడు దేవుడు కాదు. ఆయన ఎలాగంటే నువ్వు అలాగంటే భక్తుడు. ఆయన దారిలోకి నువ్వు రావాలి కానీ నీ దారిలోకి ఆయన ఎట్టి పరిస్థితిలో రాడు. ఆ సంగతి గ్రహించాలి. ఆ సంగతి గ్రహించారా? గ్రహించామన్న వాళ్ళు చేయబోగెత్తండి. మన దారిలోకి ఆయన వస్తాడు, ఆయన దారిలోకి మనం వెళ్ళాలా? చేతులు పైకెత్తాలి. మీ చేతులు ఎత్తే పర్లేదు, అది నచ్చిందిరా బాబు అని నేను తృప్తిపడి ముందుకెళ్తాను, లేకపోతే ప్రసంగం ఆపేస్తాను. నాకు చాలా భయం. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక మారాలి, క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. కొంతమంది బలహీనత గురించి సాక్ష్యాలు చెప్తారు. బలహీనతలు లేవని నేను చెప్పను. బలహీనత ఉన్నా నీ సాక్ష్యం ముగింపులు అనాలి. ఈ బలహీనత కాదు, ఎంతకంటే ఎక్కువ వచ్చినా నేను దేవుని స్తుతించి ఆరాధిస్తానని చెప్పాలి. ఇది బాగోలేదు. బలహీనత తగ్గితే వచ్చేవారు వస్తానండి అని చెప్పాలి కదా. సాక్ష్యం ఎలా చెప్పాలి? బలహీనత తగ్గితే దేవుడి చిత్తమై దేవుడు తగ్గిస్తే మన పాస్టర్ గారు అన్న గట్టిగా ప్రార్థన చేస్తే వచ్చి వారు రాగలరు. లేకపోతే విశ్వాసాలు 2 వారాలు నన్ను మర్చిపోండి, నా కుర్చీలో వారం కూర్చోండి అని చెప్తారు మీరు. అది సాక్ష్యం కాదు. నడవలేకపోయినా రావాలి, కూర్చోలేకపోయినా రావాలి. దేవుడు కార్యం చేయటానికి నీ బాడీ అంటే ఎక్కడి నుంచి ఉంటుంది? ఇది బాడీయే, కానీ ఈ బాడీని నడిపించే మెకానిజం ఇక్కడ ఉంటుంది. ఇది ఒక రకమైన టెక్నాలజీ, ఇదంతా ఒక రకం. ఇక్కడ సరి చేస్తే ఇక్కడ సరి అయిపోద్ది. కనుక నీ బాడీ, శరీరం, మనస్సు అనేది కనపడదు, కానీ ఆ మనస్సు ఈ మెదడు చేత ఉత్ప్రేరించబడి ఉత్ప్రేరకంగా మారి ఎమోషనల్ అయి ఈ మెదడుని బట్టి శరీరం పనిచేస్తుంది. ఒకవేళ చెప్పిన వాక్యాన్ని నువ్వు నమ్మలేదనుకో, ఇక్కడే సైతాన్ని పక్కనే ఉండి ఒక అవిశ్వాసం విత్తేస్తాడు. విత్తేసిన తర్వాత నీ జ్ఞానం పెరగదు, వెనక్కి వెళ్తుంది. జ్ఞానం ఏమవుతుంది? వెనక్కి వెళ్తుంది. కనుక అది ఎరిగి మనం దేవుని వాక్యాన్ని స్వీకరించాలి. దేవుని వాక్య ప్రవాహం ఇది. ఏం చెప్పండి? ఈ ప్రవాహం బయలుదేరి వస్తుంది. ఈ ప్రవాహంలో ఎవడు మునిగి తేల్తాడో వాడే క్రొత్తవాడవుతాడు, ఆమె క్రొత్తది అవుతుంది. అంతే తప్ప నూతన పరశుము దేవని పాట పాడేస్తే కొత్త వాళ్ళు అయిపోరు. మన కొయ్యరోళ్ళు పాడేసినా సరే పాత వాళ్ళు అయిపోతున్నారు. నేర్చుకోవడం మానేస్తారు. ఇప్పుడు కొత్త గొంతుకులు తీయడం మొదలెట్టారు అని. ఆ వచ్చే గొంతుకుని రానివ్వట్లేదు, నొక్కేస్తున్నారు. క్రొత్తగా జన్మించాలి. అక్రమాలు జీవిస్తా, దాని నుంచి బయటకు వస్తేనే క్రొత్త జీవితం. దాని నుంచి బయటకు వస్తేనే క్రొత్త జీవితం. కనుక క్రొత్తగా జన్మించాలి అని నికోదేముతో చెప్పాడు ప్రభు. దానికి ఏమన్నాడు? మళ్ళా నా తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించి రావాలా అన్నాడు. జన్మించి రావాలా అన్నాడంటే అర్థమైపోవాలా మనిషి ఎవరు, ఏమై ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో. అంత అర్థం కానోడు మతనాయకుడు ఎలాగయ్యాడు, ఉపదేశకుడు ఎలాగయ్యాడు ఆలోచించాలి. ఈ రోజుల్లో చాలామందికి దగ్గర
సమాధానం ఉండదు. ఏదో ఒక అట్టుకుని ఎలాడి జనాన్ని ఊగించేస్తూ ఉంటారు. వీళ్ళు ఊగిపోతారు, వాళ్ళు ఊగిపోతారు, వాళ్ళు వీళ్ళు కలిసి నరకానికి పోతారు. కనుక ఆసక్తి కలిగి దేవుని యొక్క క్రమంలోనికి రావాలి. దేవుని యొక్క క్రమంలోనికి రావాలి. ఇక్కడ ఈ వ్యక్తి వచ్చాడు, ఏమడుగుతున్నాడు ప్రభువుని? నిత్యజీవం పొందడానికి నేనేమి చెయ్యాలి? వారసుడిని అవటానికి, నిత్యజీవానికి వారసుడైపోవాలంటే చేయవల్లని ఆయన శోధించుచు అడిగాను. ఎలాగడిగాడు? శోధించడం అంటే తెలుసా మీకు? శోధించుచు అడగటం అంటే ఒక పనిని చక్కగా చేయుట, అది శోధన కాదు. ఒక ప్రశ్న వంకరగా అడుగుట శోధన. ఒక ప్రశ్న వంకరగా అడగటం. యేసు ప్రభువుకి వచ్చినాడు, యేసు ప్రభుని అవమానపరచాలని చూస్తున్నాడు. వీడు గౌరవం పొందేయాలి, ఆయన అవమానం పొందేయాలి. ఎంత దురాశ అండి! కొంతమంది దైవజనుల కూడా అలాంటి ప్రవర్తన కలిగి ఉండరు. దైవజనుడికి శంకలు తీద్దాం, వర్తమానానికి శంకలు తీద్దాం ప్రయత్నం చేస్తాం. అసలు నువ్వెవరు? వంకలు తేవడానికి నువ్వెవరు? ఉపదేశానికి లోబడకపోవడం నువ్వెవరు? నేర్చుకోకపోవడం నువ్వెవరు? దిద్దుకోకపోవడం నువ్వెవరు? ఇబ్బంది పెడతానికి ప్రయత్నం చేయడానికి నువ్వెవరు? నీకు అర్హత లేదు. యేసు ప్రభు దగ్గర వాడు ఆ రోజున అంత తంతు నడిపాడు అంటే అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు. యేసు ప్రభుని శోధించుచు అడిగాను. ఉందా బైబిల్? నేనేమి నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలి అని అడిగనం లేదు, శోధించుచు అడిగాను. చెప్తావా చెప్పవా? ఇప్పుడే చెప్తావా? ఇప్పుడు చెప్పేయాలి, లేకపోతే ఇప్పుడు చచ్చిపోతాను అన్నాడేమాడు. అడిగోలాడిది ఎవడిగోలాడిది అన్నట్టు ఉంటారు, బతుకుతారు. విశ్వాసుల వల్ల బ్రతకాలి. దేవుని కుమారులు దేవుని కుమారుల వల్ల బ్రతకాలి. దేవుని కుమార్తెల వల్ల బ్రతకాలి. క్రైస్తవ కుటుంబాల్లో బ్రతకాలి. ఎవరినో శోధించి నువ్వు మూట కట్టుకునేది పాపం, శిక్ష తప్ప మరొకటి లేనే లేదు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శోధించు అడిగాను. అప్పుడు యేసుప్రభువు అన్నాడు, అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది? నువ్వు రోజు చెప్తున్నావు కదా, ధర్మశాస్త్రంలో బోధ చేస్తున్నావు కదా, అందులో ఏముంది? నువ్వేం చదువుతున్నావు అని అడిగారు ప్రభు. ఆయన తెలుగు కూడా జ్ఞానం అయింది. జ్ఞానం గలవాని జోలికి వెళ్ళడం అగ్ని జోలికి వెళ్ళడమే. అభిషక్తుని జోలికి వెళ్ళడం, ఉపదేశం జోలికి వెళ్ళడం అగ్నితో చెలగాటమే. అది గ్రహించాలి. ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది, నువ్వేం చదువుతున్నావు అనగానే ఈ అయ్యగారు వరుస పెట్టి కంటతా చెప్పేశాడు. కంటతా వాక్యాలు బ్యాచ్. కంటతా వాక్యాల వల్ల భక్తి రాదు. ఒకవేళ గుర్తొస్తుంది. కొంతమంది నాయకులు, కొంతమంది సాంఘిక సేవకులు, సోషల్ వర్కర్స్ చెప్తారు, మేము చిన్నప్పుడు నేర్చుకున్న సండే స్కూల్ వాక్యాలు మాలో పనిచేస్తున్నాయి. అప్పుడు నేర్చుకునే పని చేస్తున్నా కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నామని ఆ మహాశయుడు అంటాడా? అప్పుడుదే పని చేస్తుందంట. అంటే ఇప్పుడు పని చేయట్లేదంటే ఇప్పుడు నేర్చుకోవట్లేదురా బాబు, మీరంతా నేర్చుకోండి అని మనకు చెప్పి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎంత గనులండి! ఇలాంటి వాడిని కూడా ఇక్కడ నిలదీసేయాలి మనం. చిన్నప్పుడు నేర్చుకున్నాను, చచ్చి గోళ్ళ మీద చూసి నేర్చుకున్నాను, ఇప్పుడేమి నేర్చుకుంటున్నా? ఇప్పుడు కంటతా వాక్యం పనిచేయలేదు. అక్కడ యేసు ప్రభు ఏం చేశాడంటే, అలాగూ చేయుము జీవించదు అని అతనితో చెప్పాను. సరే బాబు, నీకు తెలిసింది ఏదో తెలుసు కదా, చెప్పేశావు కదా, చిన్నప్పుడు నేర్చుకున్నంతా చెప్పేశావు, సరే అలాగే చేయను. ఆడింకా తక్కువ వంకరోడు కాదాడు, తక్కువ నాటకట్లేదు ప్రభు దగ్గర. చాలా మనుషులు చూస్తుంటే చాలా విచిత్రమైపోతుంది ఒకసారి. వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళ మాటలు. ఇంకా ఆడి జగన్నాటకం ఎలాగుందంటే, అయితే తాను నీతిమంతుడైనట్టు కనుపరచ కొనగోరి, ఇక ఉన్న వాళ్ళందరికంటే నేనే నీతిమంతుడు, పరిశుద్ధుడు అని చెప్పడం వాడి ఉద్దేశం, వాడి తపన.
అప్పుడు అడిగాడంటే నా పొరుగువాడు ఎవడని అడిగాడు యేసుప్రభు. మరి వీడు బాత్ చేసినప్పుడు ఏం బాత్ చేశాడు? ఈ అయ్యగారు బాత్ చేసినప్పుడు దానికి ఆన్సర్ చెప్పలేదేమో. యేసుప్రభుని అడుగుతున్నాడు, క్వశ్చన్ వేసాడు, నా పొరుగువాడు ఎవడో అంటే వీడికి అప్పుడు దాకా తొయ్యలేదా? లేకపోతే వీడు అనుకున్న ఆన్సర్ ఆయన దగ్గర నుంచి వస్తుందా లేదా? కొంతమందికి వాళ్ళు అనుకున్న ఆన్సర్ రావాలి. ఏ ఆన్సర్ రావాలి? వాళ్ళు అనుకున్న ఆన్సర్ రావాలి. యేసుప్రభు కూడా ఈ అయ్యగారు అనుకున్నది చెప్తే బాగుంటుంది. ఆయన యేసుప్రభు ఆయన చిన్నోడా, వీడి దగ్గర పెరిగినోడా? వీడిని పుట్టించినోడు, సృష్టికర్త అయిన దేవుడు, మానవ అవతారంలో భూలోకానికి వచ్చాడు. నీలాంటి నాలాంటి అజ్ఞాని కాదు. మనకి ఎంత జ్ఞానం ఉన్నా ఒక సాగుతుంది, ఎంతలాంటి గొల్లోడికైనా వేపకాయ అంత ఎర్రు ఉంటుందండి. ఎంతలాంటి విశ్వాసికైనా కూడా అదే ఉంటుంది. నువ్వు ఎంత ఊగో, నువ్వెంత గొప్ప విశ్వాసం, ఎన్ని సంవత్సరాలు నమ్ము, నేర్చుకోవటం మానేస్తే నేను వెర్రితనం పట్టి నడిపిస్తాదనే సంగతి గ్రహించాలి. అందరూ స్తోత్రం చెప్పండి. నా పొరుగువాడెవడని అడిగాడు. అరే నీకు చాలా బుద్ధి చెప్పాలరా బాబు అని యేసు ప్రభు చెప్పాడు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి బయలుదేరి యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. దొంగల చేతిలో చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళి తర్శించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను అని ఈ ఉపమానం చెప్తున్నాడు ప్రభు ఉపమానం చెప్తున్నాడు. ఈ ఉపమానం ఇప్పుడు ఎవడికి చెప్తున్నాడు? వాడికే చెప్తున్నాడు, మనకు చెప్పట్లేదు అనుకుంటారు మీరు కొంతమంది. ఎందుకు రాయబడిందంటే మన కొరకు రాయబడింది. ఎవరి కొరకు రాయబడింది? మనం పరిపూర్ణం అవటానికి, నిత్య జీవానికి వారసులు అవటానికి మన కొరకు రాయబడింది. వాడు గొప్ప కోసం అడిగాడు, ఆన్సరు మనందరికి ఉపయోగపడుతుంది. ఇది నేర్చుకోవాలి. ఒక వ్యక్తిని గద్దించినప్పుడు ఆ వ్యక్తి క్రమములోనికి మిగతా వారు రావాలి. దైవజనుడు అభిషేకంతో చెప్పి ఏ మాట అయినా స్వీకరిస్తే నీ పైకి పరలోక జీవం దిగి వస్తుంది, ఆశీర్వాదం దిగి వస్తుంది, దేవుని సన్నిధి దిగి వస్తుంది, దేవుని కార్యాలను వెంబడిస్తాయి. అంతే తప్ప నువ్వు అనుకున్న దాని కొరకు ఎదురు చూసి మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడేమి విత్తునో ఆ పంటనే కోయును, ఆ పంటనే కోస్తాడు. కనుక ఎరిగి బ్రతకాలి. ఏం విత్తుతున్నావు? ఇక్కడ ఏం విత్తున్నావు? కూర్చునేమో నీ బుర్రకాయలో ఏం పనిచేస్తుంది? దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు ఇక్కడ దిగి వచ్చిన మహిమ మేఘం కింద మనం ఉన్నాం. దేవుని మహిమ నిన్ను కప్పినప్పుడు నీ ప్రాణాత్మ శరీరాలు, మనిషిలో 3 భాగాలు ఉంటాయి: ప్రాణము, ఆత్మ, శరీరం. ఈ ప్రాణం అనేది దేవుడు తీసివేసినప్పుడు, ఆత్మ తీసివేసినప్పుడు ప్రాణం కూడా పోతుంది, శరీరం మిగిలి ఉంటుంది. కానీ 3 భాగాలు కూడా మనిషి శరీరంలో నూతన పరచబడాలి. ఇందాక నూతన పరచబడే పాట పాడితే నూతన పరచపోవు. నూతన పరచబడుటకు నిన్ను నీవు దేవునికి ఇక్కడ ఇప్పుడు అప్పగించుకొనాలి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మనుష్యుడు దిగి యెరూషలేము జెరికోపట్టణానికి వెళ్తే దొంగలు కొట్టేశారు. కొర ప్రాణంతో విడిచెళ్ళిపోయారు. ఎలా విడిచెళ్ళిపోయారు? కొర ప్రాణంతో విడిచెళ్ళిపోయారు. కొర ప్రాణంతో విడిచెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు, ఒక గంట కానీ, అరగంట కానీ, 2 గంటలు కానీ ఎవడో పట్టించుకోకపోతే ఇంక వాడు చచ్చిపోతాడు. ఎందుకంటే రక్తస్రావం జరిగిపోద్ది. వాళ్ళు కొట్టిన భాగాలను బట్టి మనిషిలో బలహీనత ఆవరించేస్తుంది. కనుక ఆ మనిషిని ఆదరించేవాడు కావాలి. మూలుగుతున్నాడు. మూలుగు కూడా ఎంత వస్తుంది? కాసేపులో చచ్చిపోయేవాడు మూలుగు ఈ సౌండ్ సిస్టమ్ వచ్చినట్టు రాదు, లేకపోతే ఆరోగ్యంగా ఉన్నవాడు అరిసినట్టు రాదు. కొర ప్రాణంతో ఉన్న మనుష్యుడు మూలుగు ఇక్కడి నుంచి అక్కడ కూడా వినపడదు అనమాట, మీ దగ్గర కూడా వినపడదు. అలాంటి మూలుగుతున్నాడు. ఆ మూలుగు ఎవరికి కనపడుతుందంటే
దయగల వారికి వినపడుతుంది. ముద్దోళ్ళకి, దున్నపోతు మనసు గల వాళ్ళకి, జంతు మనసు గలవాడికి వినపడదు. రాత్రి జంతువు గురించి చెప్పాను, ఏదో చెప్పాను. మళ్ళీ భాగంలోకి వెళ్తే ఈ ప్రసంగం ఎదురుకి వెళ్తాం. ఆ మూలుగు వినపడింది, ముగ్గురికి వినపడింది. ఎంతమందికి వినపడింది? ముగ్గురికి. ఒకడు యాజకుడు, రెండవవాడు లేవీయుడు. యాజకుడు, లేవీయుడు, వీళ్ళిద్దరూకి కొన్ని డ్యూటీస్ ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, ఉద్యోగాలు. రెండు కూడా ఉద్యోగాలు. యాజకుడు బల్లర్పిస్తాడు, లేవి వంశస్థుడు యాజకత్వాన్ని కూడా చేస్తాడు. వీళ్ళు రెండు చేసే పనులు ఒకటే. కానీ యాజకత్వాన్ని స్వీకరించిన వాడు యాజకుడు, లేవి వంశంలో పుట్టినవాడు లేవీయుడు. లేవి వంశంలో పుట్టినా కూడా తను కాపాడుకొని ఆ వంశం యొక్క గౌరవాన్ని కాపాడాలి. యాజకుడు యాజక ధర్మాన్ని చేయాలి. వీళ్ళిద్దరూ కూడా తమ్మును తాము కాపాడుకోవాలంటే పవిత్రులై ఉండాలని పాత నిబంధన గ్రంథంలో ఉంది. వాళ్ళకి ఇవ్వబడిన దేవుని కట్టడను అనుసరించడానికి తప్పించుకుని వెళ్ళిపోయారు. కట్టడం ఇవ్వడానికి తప్పించుకొని వెళ్ళిపోయారు. ఒకవేళ నేనే మాట్లాడి వెళ్ళాను అనుకోండి, మనం 10 గంటలకు మీటింగ్ ఇక్కడ ఉండాలి, అక్కడ 9:10 బయలుదేరాను, ఎవడో పడిపోయాడు. ఆయన లేవదీసి ఆసుపత్రికి తీసుకెళ్తా కూర్చుంటే మరి ఇక్కడ ఈ పని ఎవడు చేస్తాడు? ఎవడో చేయడు. అది ఎవరికన్నా అప్పచెప్పాను వెళ్ళాలి, లేకపోతే ఎవరికన్నా ఫోన్ చేసి నాకు కనపడ్డావాడు ఎవడో పడిపోయాడు అని లేవదీసి ఆసుపత్రి తీసుకెళ్ళమని ఎవరికన్నా చెప్పాలి. నేను అలా కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు నాకు కుదరనప్పుడు దానికి తగిన మనిషికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ పని పూర్తి చేస్తారు. వీళ్ళిద్దరూ చేయలేని స్థితి, వీళ్ళిద్దరూ చేయగలిగిన స్థితి కాదు. ఎందుకు రాశాడంటే వీడికి అనుభూతి వస్తుందేమని. వీడు కూడా ఆ బ్యాచే కదా, ఈ అడిగినోడు కూడా ఆ బ్యాచే, ఆ బృందానికి చెందినవాడే, ఆ ఉద్యోగానికి చెందినవాడే వీడు. రే నువ్వేం చేయలేవు అన్నట్టు చెప్పాడు ప్రభు. నా పొరుగువాడెవడని అడుగుతున్నావు కానీ పొరుగువాడికి సహాయం చేసే పరిస్థితి నీకు లేదురా అని ఇండైరెక్ట్గా యేసు ప్రభు చెప్పు తీసుకొట్టినట్టు చెప్పాడు. కొంతమందికి చెప్పు తీసుకొట్టినా కూడా బుద్ధి రాదు. కుక్క కాటుకు చెప్పు దెబ్బని సామెత తెలుసు, కానీ ఆ సామెత ఎందుకు వచ్చిందో సామెత కూడా పూర్తార్థం నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఎప్పుడైనా సాక్ష్యం చెప్పండి, వింటాను. వీడు అడిగిన ప్రశ్నకు యేసు ప్రభు నీలాంటి వాళ్ళు ఇద్దరు వెళ్ళారా, వాళ్ళ వల్ల అవ్వలేదు, నీ వల్ల కూడా అవ్వదు, కానీ నువ్వు అడిగాడు చెప్తున్నాను, బుద్ధి తెచ్చుకో, 2 లంపలు వేసుకో అని ప్రభు చెప్పాడు. కొంతమంది వింటారు కానీ ఆ విన్నది వాళ్ళకి సూట్ అయ్యే మనస్సు వాళ్ళకి ఉండదు, ఆ స్థితి వాళ్ళకి ఉండదు. కనుక ఇద్దరు వెళ్ళిపోయారు. అయితే అనే పదాన్ని చూస్తాం. అయితే ఏంటి చెప్పండి? ఏది ఏమైతే ఏంటి? ఇప్పుడు అసలు హీరో వస్తున్నాడు, ఇక్కడ సమరయుడు వస్తున్నాడు. అయితే సమరయుడు ప్రయాణమయ్యి పోవచ్చు, ఆ దారినే వెళ్ళొచ్చు, మూలుగు శబ్దం విని పడియున్న చోటికి వచ్చాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంతమంది ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు, బయట వాళ్ళు పట్టించుకోరు. ఇంకా ఈ బ్యాచ్ ఊరవతలను ఎక్కడ పట్టించుకుంటారు? ఎరగనోని ఎక్కడ పట్టించుకుంటారు? ఎరగనోని పట్టించుకోరు. కానీ సమరయుడు అలాగూ చేయలేదు. పడియున్న చోటికి వచ్చి, ఎవడన్నా లేక తీసుకెళ్ళిపోయిన తర్వాత చెప్తారు, నేను వస్తే కనుక నీకంటే మంచి ఆసుపత్రికి తీసుకెళ్తుండ్రా. వీడు రాడు, తీసుకెళ్ళడం. ఈ బ్యాచే వేరు. ఈ బ్యాచ్ దేవుని ఎన్నికలోకి రారు. అర్థమైనా? సమరయ్యుడు ప్రయాణం అయిపోవచ్చు, అతను పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి, ఇది విశ్వాస ధర్మం వంటిది. మన బంధు ధర్మం, పొరుగువారి ధర్మం, సువార్త ధర్మం అని 3 ధర్మాలు మెసేజ్ ఇచ్చాను, కొన్ని వారాలు ఇచ్చాను. అది మీరు ఎక్కడ దాచిపెట్టుకున్నారో తెలియదులేదు. ఇప్పుడు ఒక ధర్మం కనబడుతుంది, పొరుగువారి ఎడల ధర్మం. నిత్యజీవం కలిగి ఉండాలంటే ఏం ధర్మం కలిగి ఉండాలి? పొరుగువారి ఎడల ధర్మం. పొరుగువారి ఎడల ధర్మం అంటే చేతికి మట్టి అంటించుకోకపోవడం కాదు,
చూచి పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి అతని మీద జాలి పడ్డాడు. జాలి పడితే నెక్స్ట్ పని జరుగుతుంది. జాలి పెదాల మీద జాలి కాదు, హృదయంలోంచి రావాలి. బాడీ అంతా ఎఫెక్ట్ అవ్వాలి. జాలి పడ్డాడు. జాలి పడి అప్పుడు ఇంకా దగ్గరికి వెళ్ళిపోయాడు. పడి ఉన్న చోటుకు వచ్చాడంటే దగ్గరికి వెళ్ళినట్టు కాదా, కానీ నిలబడి చూచాడు. అతని దీనస్థితి, చనిపోవడానికి సిద్ధంగా ఉన్న స్థితిని చూచి ఇంకా దగ్గరికి వెళ్ళిపోయాడు. దగ్గరికి వెళ్ళినంటే పట్టుకున్నాడు అనమాట మనిషిని. నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి. చేయాలంటే నర్సింగ్ వర్క్ చేయాలి. ఏ వర్క్ చేయాలి? నర్సింగ్. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చిన నర్సులు జాబ్ పర్మనెంట్ అయ్యాక రౌడీ షీటర్లా తయారైపోతుంది. అమ్మగారు కట్టుకున్న చీరకి రక్తం అంటుకోకూడదు, చెమట పట్టకూడదు. అలాగుండు నాకేం తగలకో, అలాగుండు నాకేం తగలకో. ఈ బ్యాచ్ కాదు ఈయన, సమరయుడు. విన్నారా? అలాగుండు ఇలాగంటాక నర్సింగ్ కోర్స్ కాదు. ద్రాక్షరసం పోసి నూనె పోసి గాయములు కట్టి. ఇప్పుడా ఎంత జాగ్రత్త అంటే ఆడికున్న మట్టి కానీ మశానం కానీ చెమట కానీ ఒకవేళ పొరపాటు రక్తం కానీ అంటుకోవటానికి వీలు. మళ్ళీ శాఖలకు డబ్బులు ఎక్కువ ఇవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు ఏమీ సమరయుడు తీసుకోలేదు. విశ్వాసం అంటే ఇలాగే బతకాలి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్నెక్కడ దేవుడు పెట్టాడో అక్కడ పని సక్రమంగా చేయాలి. వీడు అడగటం అడిగాడు కానీ ఆడు బతుకులు ఆ పని చేసి ఉన్నాడు. అలాంటి వారు ఎవరైనా ఉంటే మీ బ్రతుకులు మార్చుకోండి. పాత బ్రతుకు క్రొత్త బ్రతుకు అవ్వాలి. బుద్ధులు మారాలి, స్వభావాలు మారాలి. మందిరంలో పని చేయాలి. మందిరము కొరకు పరుగులెత్తుకుని రావాలి. ఇక్కడి నుంచి విన్న వాక్యాన్ని పట్టుకొని ప్రజల్లోకి, కుటుంబంలోకి వెళ్ళాలి. ఇదేమి చేయవు. బిర్ర బిగుసుకుని కూర్చుని ఏమా ఏంటి ఎదుగుతున్నావు, నా ప్రసంగం నీ బుర్రలోకి వెళ్తలేదు, నేను కేకేసే మనిషి కావాలా లేకపోతే నేను బయటికి పంపాలా? మీ తలకాయలు, మీ భుజాలు మీ చేతిలో చెప్తాయి మీ మనస్సును. దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి. అంటే వాహనం మీద ఎక్కించి అంటే బహుశా ఇది ఏం చేసి ఉంటాడంటే ఆయన ప్లేస్ ఇతనికి ఇచ్చేసాడు. వీడే చుట్టం కాదు, జీవితంలో కలిసి వచ్చేవాడు కాదు. వాడి తర్వాత ఎక్కడ పోతాడో వాడికి తెలీదు, ఈయన ఎక్కడ ఉంటాడో ఈయనకి తెలియదు. ఎరగని వ్యక్తి కొరకు ప్రేమను చూపించి ఆదరించుచున్న సమరయుడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఆ బ్రతుకును బ్రతకాలి. ఆ బ్రతుకు నీకు రాలేదంటే నీ వంకరతనం పోలేదు. వంకరతనం వంకరతనం ఎప్పుడు పోద్దంట? పొయ్యి తీరుస్తుందంట. పొయ్యి ఎప్పుడు తీరుతుందంట? మనం కాల్సంగా వాళ్ళు కాలుతారు. అప్పుడు వస్తే అన్న లాభం ఉంటుందంట? ఉంటుందా? ఉండదు. కాల విలువ తెలియటువంటి అర్థం ఏంటి? కలిసి వచ్చే కాలం. కలిసి వచ్చే కాలంలో నువ్వు మారాలి. పోయే కాలం, కలిసి వచ్చే కాలం, పుట్టే కాలం, మార్పు చెందే కాలం, బోడు కాలాలు ఉన్నాయి. ఈ కాలాలు వస్తా పోతా ఉంటాయి. సమయం ఉండగానే నీవు దేవుని వైపు తిరగాలి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమయం ఉండగానే తిరగాలి. అక్కర్లేని కబుర్లతో జీవితాన్ని గడిపే మనుషులు ఎవరైనా ఉంటే మీ బ్రతుకులు
ఈ ఉపమానాన్ని చూసి మార్చుకోండి. కాల విలువ నువ్వు మార్పు చెందటానికి వాక్యం నిన్ను గుచ్చుకున్నప్పుడే నీ బ్రతుకు మార్చుకోవాలి. అందుకే చాలా సీరియస్గా చెప్తాను మాట. సీరియస్గా ఎందుకు చెప్పానంటే మీరు సిల్లిగా తీసుకున్న మనుషులు అయిపోతున్నారు కొంతమంది. నీ సిల్లి ఎక్కడో సీరియస్ ఎక్కడ ఉండాలో తెలియక మిక్సింగ్ బతుకుతున్నావు. మిక్సింగ్ బ్రతుకు ద్వారా దేవునికి ఇష్టాలు కాలేవు. వాని దగ్గరకు వెళ్ళి తన వాహనం మీద వాని ఎక్కించుకొని ఈ సమరయుడు నడిచి వెళ్ళాడు. ఇంత త్యాగం చేసే మనుషులు ఎవరైనా మీలో ఉన్నారా? చేస్తేనే నిత్య జీవానికి నీవు వారసుడు అవుతావని యేసు ప్రభువు అక్కడ ఉపమానాన్ని చెప్పాడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాహనం మీద ఎక్కించి ఒక పూట కొల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించాను. ఏం చేశాను? పరామర్శలకు వెళ్తూ ఉంటారు మన జనం. హాస్పిటల్లో ఎవరున్నారంటే ఒక ఆటో కట్టించుకుని వెళ్ళిపోతారు. పరామర్శించాను. ఏం చేశాను? పరామర్శ అన్నదానికి అర్థం ఎక్కడంటే వాహనం దిగి దగ్గరకు పోయి జాలి పడి నూనె ద్రాక్షరసం పోసి గాయబులు కట్టి వాహనం మీద ఎక్కించుకొని పూటకొల్లవానింటికి తీసుకొని వచ్చి పరామర్శించాడు. పరామర్శ ఇంకా అయిపోలేదు, ఇంకా పరామర్శ కంటిన్యూ అవుతుంది. మనమా ఇల్లు రాగానే ఇంకా ఆ సంగతి మర్చిపోతాం. మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చారా, మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళారా, మళ్ళీ రెండోసారికి జాయిన్ అయ్యారా. మా ఆవిడకి ఆపరేషన్ అయింది. ఇంటికి వచ్చాక మళ్ళీ జాయిన్ అయ్యామో అప్పుడు ఉంచేసారు. మొత్తం దేని జరిగింది. ఇంక ఈ హిస్టరీలోకి వెళ్ళరు. మనం టిక్ పెట్టించుకున్నాం కదా, టిక్ అయిపోయింది. పనికి ఆహార పథకం టిక్ అయిపోయింది. డ్యూటీ అయిపోయింది. ఏమయ్యాడా? సీవట్టిందా? బతికాడా? వచ్చాడా? మళ్ళీ జనంలో కలిశాడా? మళ్ళీ ఆదివారం గుళ్ళో కనపడితే ఎలా ఉన్నావు? అది కుదరకపోతే మళ్ళీ వీడితో మాట్లాడితే మళ్ళీ ఏమంటుకుంటుందో వెళ్ళిపోయి బ్యాచుకుంటాం. పరామర్శ ఏంటి చెప్పండి? పరామర్శ, కంటిన్యూయింగ్ ఆగిపోయిన పరామర్శ కాదు. మరునాడు అతడు 35వ వచనం, మరునాడు అతడు 2 దానారములు తీసి ఆ పూటకొల్లవానికి ఇచ్చి, మరునాడు అతడు 2 దానారములు తీసి పూటకొల్లవానికి ఇచ్చి మళ్ళీ ఆడికి చెప్తాడు, రే నేను డ్యూటీ దిగిపోతాను, నువ్వు డ్యూటీ ఎక్కడ అన్నాడు పూటకొల్లోని. కొంతమంది డ్యూటీ దిగిపోతారు, డ్యూటీ ఎక్కువ లేకుండా దిగిపోతారు. ఇదో పనికి మళ్ళీ బ్యాచ్. మనం అక్కడ అవసరమైన చోట ఆగాలి, లేకపోతే మన స్థానాన్ని కూడా పురమాయించాలి. పూటకొల్లవానికి 2 ధ్యానాలు ఇచ్చి, ఇదిగో నేను వెళ్ళిపోతాను, మరి ఇక్కడి నుంచి ఈ వీడి బాధ్యత నీది, ఇగో 2 ధ్యానాలు ఇస్తున్నాను, డబ్బులు ఇస్తున్నాను, తీసుకో. ఇంకేమన్నా ఖర్చు పెడితే మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి, వీడు చుట్టమో కాదు, కలిసి వచ్చేవాడు కాదు, ఏమీ కాదు, దేవుని ప్రేమ సమరయంలో ఉన్నది. ఇది రోగులు పరామర్శించడం గురించి మాత్రమే చెప్పిన ఉపమానం కాదు ఇది. ఇప్పుడు మందిరంలో ఉండాలి, ఇక్కడ ఎప్పుడు వస్తున్నావు, ఎప్పుడు డ్యూటీ దిగుతున్నావు? దేవుని ఆరాధించినప్పుడు ఏం చేస్తున్నావు? కృతజ్ఞత కూడుకుల్లో నువ్వేం చేస్తున్నావు? ఉపవాస ప్రార్థన శనివారం ఏం చేస్తున్నావు? బయట సాక్ష్యం ఎలాగ చెప్తున్నావు? నీ కుటుంబంలోని ప్రవర్తన ఎలాగుంది? బయట బంగారు బొమ్మ, ఇంట్లో ఇత్తడి బొమ్మ. బయట లోకానికి అయ్యి బాబు ఇంట్లో ఈయన ఎంత ప్రేమ కార్చేస్తున్నారు, ఆ కుటుంబం ప్రేమలో మునిగి తేలిపోతున్నారు అనుకుంటారు. ఆ ప్రేమ బయటే, అక్కర్లేని కాడే. అవసరం వచ్చిన చోట భార్యను భర్త ప్రేమించడు, భర్తను భార్యను ప్రేమించదు. పిల్లలు నాకు తెలుసులే అంటారు. ఆ బ్యాచ్ ఎందుకు నాకు తెలుసులే అన్నాడంటే, ముందు నువ్వు నాకు తెలుసులే అన్నావు కాబట్టి అదే మళ్ళీ వాళ్ళు మొదలెట్టారు. నువ్వు నేర్పిన విద్య అని సాగుతుంది. ఏ విద్య?
పిల్లలు అనేటప్పుడు ఆ విద్య ఎవరు నేర్పారు? వాళ్ళ అమ్మా బాబే, ఇంట్లో వాళ్ళే. కనుక నీ ప్రవర్తన దేవుడిని ఎక్కడ నిలబెట్టాడో, ఒక పేదింట్లో పుట్టిస్తే ఆ పేదింటిలో నువ్వేం జీవిస్తున్నావు? ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిస్తే అక్కడ నీ బ్రతుకేంటి? ఒక ధనవంతుడి కుటుంబంలో పుడితే అక్కడ నీ బ్రతుకేంటి? దేవుడిని పెట్టిన చోట నీ ధర్మాన్ని సరి అయినదిగా నిర్వహిస్తున్నావా లేదా? ధనవంతుడు ధర్మం చేయాలి, మధ్యతరగతి వాడు మధ్యతరగతి ధర్మం చేయాలి, పేదవాడు పేదవాని ధర్మము చేయాలి. మీకు అందరికంటే గొప్ప బాధ్యత దేవుడు మాకు అప్పగిచ్చాడు. అందరి గురించి ధర్మం. మీ అందరు ఎలా ఉన్నారో చూస్తూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. నేను అందుకనే ఓ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా, ఓ బ్యాంక్కి వెళ్ళినా, ఓ బస్సు ఎక్కినా, ఓ రైలు ఎక్కినా, పేదోడు ఎన్ని బాధలు పడుతున్నాడు, మధ్యతరగతుడు ఎన్ని బాధలు పడుతున్నాడు, ధనవంతుడికి ఎన్ని ద్వారాలు తెరుస్తున్నాయి, రౌడీ షీటర్కి ఎన్ని ద్వారాలు తెరుస్తున్నాయి, ఎక్కడ ప్రజలు నలిగిపోయేవాడు గురించి ఆలోచిస్తాను. బాగుపడి వెక్కసమయ్యి డబ్బు ఎక్కువైపోయి తిండి ఎక్కువైపోయి గొంతులేసే మనుషుల గురించి ఆలోచించిన అవసరం లేదు. వాడు ఎక్కువై ఆ స్థానాన్ని కాపాడుకొనలేక వాడు గొంతులేస్తున్నాడు. బాధలు పడే మనుషులు ఏమవుతున్నారు? వాళ్ళ కొరకు ఈ నాయకులు ఉట్టప్పుడు చెప్పిన కబుర్లు ఎన్ని నెరవేరుతున్నాయి? రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ గొంతెమ్మ కోరికలతో వచ్చేవాళ్ళు సగం మంది ఉంటారు. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మంత్రులు, మహామంత్రులు, ఆఫీసర్లు, కలెక్టర్లు వీళ్ళంతా వచ్చినోడు సిగ్గుపరచకూడదని ఆడు ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే అలాగా ఆడిని పడి కొట్టేశాడా? నువ్వు ఒకడు కూడా కొట్టలేదంటే అసలు నేను అస్సలు కొట్టలేదండి, నేను చాలా దేవుని భయం కలిగిన వాడినండి, నేను ఐపీసీ చర్చికి చెందిన వాడినండి, నా భక్తి మా పాస్టర్ గారిని అడగండి అని చెప్తారు. అప్పుడు ఆయన నన్ను కూడా కలిపి తిట్టుకుంటాడు. ఆయన ఇంత నేర్పుతున్నాడు అంటే ఇక్కడ నేర్చుకున్నది ఇదనమాట, అబద్ధాలు చెప్పడం అనుకుని మళ్ళీ మమ్మల్ని కూడా అడగరాడు. ఎందుకంటే మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. అది వాళ్ళ పరలోకం వెళ్తారా? ఈ అబద్ధాలు చెప్పేవాళ్ళు పరలోకం వెళ్తారా? మన ప్రవర్తన ఎక్కడ నిలవబడ్డామో అక్కడ సరి అయిన ప్రవర్తించాలి. నువ్వు మాట్లాడే మాట సత్య దూరం కాకూడదు. నీవు నూతనపరచబడి ఉండాలి. నీ నోరు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ పొట్ట, నీ వీపు, నీ తల యావత్తు కూడా నిత్య జీవానికి వారసుడయ్యేలాగే ఉండాలి తప్ప లోబడనలని స్వభావం చేత దేవుని శిక్షకు పాత్రులయ్యేవారిలాగా మనం ప్రవర్తించడానికి వీలు లేనే లేదు. అప్పుడు యేసు ప్రభు కాగా దొంగల చేతిలో చిక్కిన వారికి 36వ వచనం, ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడు ఆయనని నీకు తోచున్నదని అని యేసు అడుగగా అతని మీద జాలి పడిన వాడే అనేను. అతని మీద జాలి పడినవాడే. మనకి అక్కర్లేని జాలి ఎక్కడ వస్తుందంటే రూపాయి భిక్ష వేసి కాడ వస్తుంది. అక్కడ సింపుల్గా కొట్టెక్కించు, రూపాయి వేసేస్తే అడ్డంగా పర్లోకి వెళ్ళిపోవచ్చు. ఆడ రూపాయి ఎట్టుకెళ్ళి ఏం చేస్తాడో మనకు అర్థం అవ్వదు. ఆడు చక్కగా తాగి నీకు లేని దురలవాట్లన్నీ నీ తరపున నెరవేర్చి నిన్ను నరకానికి పంపిస్తాడు. ఒకవేళ నీకు చెడు అలవాట్లు లేవనుకో, నువ్వు వేసిన రూపాయి ఎక్కడికి వెళ్తుంది? భోజనం తిన్నాకాడైతే డబ్బులు ఇస్తాడు, వ్యాపారం చేస్తాడు, లాభం కావాలి, అది వేరే టాపిక్. మన ఊరికినే ఇచ్చే డబ్బులు అసలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఏమవుతున్నాయి? చిన్నపిల్లలు కూడా అడుక్కుంటున్నారు. మీరు అడుక్కున్న వాళ్ళకి చిన్నపిల్లలకి వేస్తే ఆ చిన్నపిల్లలు తినేస్తుంది అనుకోకండి. వాళ్ళకు ముఠా ఉంటుంది, ముఠా నాయకుడికి డబ్బులు వెళ్ళిపోతాయి. వాళ్ళకి తిండి పెడతారు, ఎంత పెడతారో వాళ్ళకే తెలియదు, ఎంత తింటారో వీళ్ళకే తెలియదు. నీ ప్రతి పని, నీ డబ్బు ఎక్కడికి వెళ్తుంది, నీ కష్టం ఎక్కడికి వెళ్తుంది,
నీ పని ఎక్కడికి వెళ్తుంది, నీ బాధ్యత నేను ఎక్కడికి తీసుకెళ్తుంది, ప్రతిదీ కూడా పరీక్షించుకొని బ్రతకాలి. నువ్వు వెళ్ళి అలాగూ వాడికి ఏమొచ్చి ఉంటుంది, ఏడుపు వచ్చి ఉంటుంది. ఎందుకు అడిగాను రా అని ఆడు బుర్ర గోక్కుని ఇంటికి వెళ్ళి ఏడిచి ఉంటాడు. అక్కడ ఏడితే అందరూ చూస్తారు కదా. మీలో కూడా కొంతమంది ప్రసంగం లోపలికి వెళ్ళి ఉండదేమో నా డౌట్. వారు చాలా ధన్యులు, లోపలికి వెళ్ళిన వారు అమాయకులు కదా. మార్పు చెందండి. సమయం ఉండగానే దేవుడు సమయం ఇచ్చినప్పుడే దేవుడు అప్పగించిన పని, నీ కళ్ళ ఎదుటి పెట్టిన పనిని నమ్మకంగా దేవుని కొరకు చేయాలి. నమ్మకంగా ఎవరి కొరకు చేయాలి? నీ గొప్ప కొరకు కాదు, నీ పాస్టర్ గారి గొప్ప కొరకు కాదు, నీవు దీవించబట్టానికి, నీ ఎదుట ఉన్న గురినిచ్చారా. అందుకే సంఘంలో ఫస్ట్ బాధ్యత ఏంటంటే దశంభాగం. దశంభాగం ఇచ్చినాడు, మిగతా చేయడానికి కష్టపడక్కర్లేదు. రూపాయి వేస్తాడు ఆడు, అది సులువు. రూపాయి ధర్మేశ్వరుడు సులువు. మనకి సులువైన భక్తి కావాలి. సులువైంది భక్తి కాదు, అడ్డదారులు వెతికేవాళ్ళు ఎప్పటికీ జీవితంలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరరు. మనము దేవుని రాజ్య సంబంధులము అని ఎవరు? చేతుల పైకి చెప్పండి. మనము దేవుని రాజ్య సంబంధులము. దేవుని అధికారం పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లు భూమి మీద నీ చిత్తము. ఆ ప్రార్థన మాత్రం తెగరదు, కొట్టేస్తారు బ్యాచ్. అది మాత్రం లోపలికి రాదు. అక్కడ దేవుడు చేసేదంతా ఇక్కడ జరిగిపోవాలంటే ఎక్కడంటే నీ బతుకులో. దేవుడు గొప్పవాడని పరలోక రాజ్యంలో స్తుతించబడుతున్నాడు. ఇక్కడ గొప్పవాడన్న బతుకు నీ ప్రవర్తనలో రాదు. ఇక్కడ నేర్చుకోవు, బయట జీవించవు. అది ఆ కంటోపాటు ప్రార్థన మాత్రం వస్తుంది, పరలోక ప్రార్థన. ఏ ప్రార్థన అది? అందులో కూడా తప్పు వచ్చేసింది. మదిని రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు కాదు, నీవై ఉన్నవి. అది కూడా మార్చేశారు. ఈ భక్తులు భక్తి ఎక్కువైపోయి నీవై ఉన్నవి అంటే మనిషి నీవై ఉన్నావు. ప్యారిస్ పాస్టర్ గారికి అందరూ అదే. మరి ఆడికి ఎవరు చెప్తాడు మనకు అర్థం? అస్సలు బైబిల్లో ఏముందిరా బాబు అని చూస్తే మార్చేశారు వీళ్ళు. మీరు కూడా ఇప్పుడు నా ప్రసంగం మార్చేస్తారు ఇంటికి. మార్చకండి, మార్పు పొందండి, పరిశుద్ధులు అవ్వండి. దేవుడి వాక్యం మీ కొరకు దీవించును గాక. ఆమేన్.